అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హైదరాబాద్లో పాడుపడ్డ ఇంట్లో ఒక అస్థిపంజరం బయటపడడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో 83 మిస్డ్ కాల్స్, ఒక పాత నోకియా ఫోన్ సంచలన దిశగా ఈ దర్యాప్తును తీసుకువెళ్లాయి. ఆ అస్థిపంజరం చుట్టూ నెలకొన్నటువంటి మిస్టరీని ఒక పాత ఫోన్ తాజాగా తేల్చేసింది. మృతుడు ఆ ఇంటి యజమానిగా గుర్తించారు దీని ద్వారా. దీంతో ఈ కేసుకు సంబంధించిన ఒక కంక్లూజన్ అయితే లభించింది. అంతకుముందు ఈ అస్థిపంజరం ఎవరిది, ఎంతకాలంగా అక్కడ అస్థిపంజరం అంటే ఆ వ్యక్తి చనిపోయి ఉన్నాడు, ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తి లేకుంటే ఎవరైనా చంపేసి వెళ్ళిపోయారా, ఇలా రకరకాల అనుమానాలు వచ్చినటువంటి సందర్భంలో తాజాగా ఆ అస్థిపంజరానికి సంబంధించి పూర్తిగా యజమాని మునీర్ ఖాన్ కొడుకు అమీర్ ఖాన్ అని నిర్ధారించారు పోలీసులు. అస్థిపంజరం చుట్టుపక్కల ఎలాంటి రక్తపు మరకలు కానీ, పెనుగులాటలు జరిగినటువంటి గుర్తులు కానీ, అంటే ఏదైనా కొట్లాటలు కానీ, మర్డర్ లాంటి ఆనవాళ్ళు ఎక్కడ కూడా దొరకలేదు. సో అమీర్ మరణం అక్కడ సహజంగానే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఇంట్లో ఒక పాత నోకియా ఫోన్ మంచం దిండి కింద చూడండి, 2015లో గత 10 సంవత్సరాల క్రితం ఆ ఫోన్లో మిస్డ్ కాల్స్ ఇప్పుడు తాజాగా బయటికి రావడం సంచలనంగా మారింది. కొంత పాత కరెన్సీ కూడా అక్కడ లభించింది. దర్యాప్తులో భాగంగా నోకియా ఫోన్ను మరమ్మతు చేసి ఆన్ చేయగా అందులో 84 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా 2015లో వచ్చినట్టుగా గుర్తించారు. ఈ ఫోన్ ద్వారా అస్థిపంజరం అమీర్ ఖాన్దేనని నిర్ధారించినట్టుగా పోలీసులు వివరించారు. కాగా అమీర్ ఖాన్కు 10 మంది తోబుట్టువులు ఉన్నారని, వారిలో కొందరు విదేశాలలో స్థిరపడ్డారని పోలీసులు తెలిపారు. వారిలో ఒకరు స్థానికంగానే ఉంటున్నప్పటికీ అమీర్ ఖాన్ను పట్టించుకోలేదని వెల్లడించారు. దీంతో అతను మరణించిన విషయం కూడా ఎవరికీ తెలియకపోవడం కారణంగానే అక్కడ మరణించి అక్కడే కుళ్ళిపోయి ఈరోజు అస్థిపంజరంగా అక్కడ మారినట్టుగా అయితే ప్రాథమికంగా బయటికి రావడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, హైదరాబాద్ ఒక పాడుబడ్డ ఇంట్లో అస్థిపంజరం కలకలం రేపిన సంగతి మనం చూసాం నిన్న. దీనికి సంబంధించి దర్యాప్తులో ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నట్టు కనపడుతుంది. ఒక నోకియా ఫోన్, 84 మిస్డ్ కాల్స్, 10 సంవత్సరాల క్రితం మిస్టరీ అని అప్డేట్స్ ఎలా ఉన్నాయి? రైట్ సాయి, నిన్న హైదరాబాద్ పరిధిలోని నాంపల్లి మార్కెట్ ఏరియాలోని ఒక పాడుబడ్డ ఇంట్లో ఒక అస్థిపంజరం దొరికి కలకలం రేపింది. అక్కడున్న ప్రజలనే కాదు పోలీసులను కూడా ముప్పు తిప్పల పెట్టింది. అంటే పూర్తిగా నిన్న మొన్న చనిపోయిన డెడ్ బాడీ అయితే ఎవరు చంపారు, ఎలా చనిపోయారు అనే కొన్ని ఆధారాలు లభ్యమవుతుండే. కానీ పూర్తిగా శరీర భాగాలు మొత్తం కూడా కుళ్ళిపోయిన పరిస్థితిలో కేవలం ఎముకలు మాత్రమే, అస్థిపంజరం మాత్రమే మిగలడంతో పోలీసులు నిన్న మొత్తం కూడా స్థానికులను ఎంక్వైరీ చేశారు. అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. అయినప్పటికీ కూడా దీనికి సంబంధించిన ఎలాంటి వివరాలు రాబట్టలేకపోయారు. అయితే అసలు ఈ విషయం ఎలా బయటకు వచ్చిందంటే, తాజాగా గత వారం స్థానికంగా ఉన్న యువకులు కొందరు క్రికెట్ ఆడుతుండగా ఆ క్రికెట్ బాల్ ఆ ఇంట్లో పడింది. ఆ బాల్ తీసే క్రమంలో ఇంట్లోకి వెళ్ళిన ఒక యువకుడికి ఆ యొక్క అస్థిపంజరం కనిపించింది. అయితే ఆ తర్వాత తను ఎవరికి చెప్పకుండా నెక్స్ట్ డే దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. ఆ సోషల్ మీడియా ఫేస్బుక్లో పెట్టడంతో ఆ వీడియో వైరల్ అయింది. నాంపల్లి ఏరియాలో ఇది ఒక అస్థిపంజరం లభ్యమైనట్లుగా స్థానికులు గుసగుసలాడటం, అది పోలీసుల చెవిలో పడటం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మొత్తం కూడా దానిపైన ఆరా తీసిన పరిస్థితి నిన్న చూసాం. అయితే మొదట్లో ఎవరైనా హత్య చేసి అక్కడ పడేశారా, లేదంటే ఏదైనా క్షుద్ర పూజలు చేసి ఆ డెడ్ బాడీని అక్కడ పడేసి వెళ్ళారా, లేదంటే ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అక్కడ ఆత్మహత్య చేసుకున్నారు, ఎందుకంటే పాడుపడ్డ ఇల్లు కనుక ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న వారికి కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. ఎవరైనా హత్య చేసి పడేసి ఉంటారేమో, ఎవరు లేని ఇల్లు కనుక అని చెప్పి అక్కడ మాట్లాడుకున్న పరిస్థితి. అయితే తర్వాత పోలీసులు అక్కడున్న మొత్తం కూడా పరిస్థితిని వాళ్ళు క్లూస్ టీమ్ తోటి పరిశీలించి తర్వాత దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత ఆ ఇంటికి సంబంధించిన యజమాని మునీర్ ఖాన్ కొడుకు అమీర్ ఖాన్ ఆ యొక్క డెడ్ బాడీదిగా గుర్తించారు. మునీర్ ఖాన్ దాదాపు ఒక 15 ఏళ్ల క్రితమే విదేశాల్లో స్థిరపడ్డారు. తనకు అమీర్ ఖాన్కి సంబంధించి మునీర్ ఖాన్ కొడుకు అమీర్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఇతనికి 10 మంది తోబుట్టువులు ఉన్నారు. వారిలో కొందరు విదేశాల్లో స్థిరపడ్డారు, ఒకరు మాత్రం ఇదే హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా అమీర్ ఖాన్ని ఎవరు కూడా పట్టించుకోలే. అయితే ఆయన మానసిక పరిస్థితి కూడా సరిగ్గా లేకపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 2015లో తనకు సంబంధించిన నోకియా ఫోన్లో 84 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అంటే 2015లోనే తను చనిపోయినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే ఈ మధ్యలో ఎప్పుడు కూడా అక్కడ స్మెల్ రావటం కానీ ఇతరత్ర కారణాలు ఎవరు కూడా గ్రహించలేదు.
కేవలం అది క్రికెట్ బాల్ పడ్డ క్రమంలో అక్కడున్న యువకులు ఆ ఇంట్లోకి దూకి లోపలికి వెళ్ళిన క్రమంలో అది అస్థిపంజరం కనపడడంతో అది సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా విషయం బయటికి పొక్కిందే తప్ప వేరే ఇతర ఏ ఆనవాళ్ళు కూడా పోలీసులకు లభ్యం కాని పరిస్థితి. సో అయితే దీనిపైన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినప్పుడు అక్కడున్న స్థానికంగా ఉన్న ఒక మంచం ఉంది. ఆ మంచం దగ్గరే 2-3 వంట పాత్రలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా అంటే చాలా ఏండ్లుగా అక్కడ పడున్నట్లుగా వాళ్ళు గుర్తించారు. సేమ్ టైం అక్కడ ఈ శవం ఏదైతే ఉందో చనిపోయే ముందు పెనుగులాటకు గురైనట్లుగా అక్కడ ఎవరు కూడా ఎలాంటి ఆనవాళ్ళు గుర్తించలేదు. అయితే నిజానికి ఇది ఎవరిది అని ఆ ఇంటి యజమానిని అదేవిధంగా వాళ్ళని ఎవరిని ఎంక్వైరీ చేసినా ఒక క్లారిటీ రాలే. అయితే అక్కడ దొరికిన నోకియా ఫోన్ అదేవిధంగా కొన్ని పాత కరెన్సీ నోట్లు ఆ దిండు కింద ఉన్నాయి. ఆ పాత కరెన్సీ నోట్లు నోకియా ఫోన్ 2015లో 84 మిస్డ్ కాల్స్ వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. అప్పటికి ఆ ఫోను ఎత్తే పరిస్థితిలో లేకపోయి ఉండొచ్చు అని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఆ 2015 సంవత్సరం అంటే ఇప్పటికి 10 ఏళ్ళు గడిచిపోయింది. 10 ఏళ్ళుగా అమీర్ ఖాన్ ఉన్నాడా పోయాడా అని ఆ కుటుంబ సభ్యులు తనకున్న 10 మంది తోబుట్టువులు దీనిపైన ఆరా తీయకపోవడమే ఈ విషయం ఎవరికి తెలవకుండా చేసిందని చెప్పి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులకు విషయాన్ని చెప్పారు. విదేశాల్లో ఉన్న మునీర్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా విషయం చెప్పారు. దీనిపైన పోలీసులు కేసు నమోదైతే చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 10 మంది తోబుట్టువులు ఉన్నప్పటికీ కూడా అమీర్ ఖాన్ని ఎవరు పట్టించుకోకపోవడం ద్వారానే దాదాపు 10 ఏళ్ళు అయినప్పటికీ కూడా చనిపోయి ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమాచారం లేదు, తన గురించి ఆరా తీసిన వారు కూడా లేరని చెప్పి పోలీసులు మాట్లాడుతున్నారు. సాయి రైట్ ప్రేమ్. సో మొత్తానికి అదే హైదరాబాద్లో ఒక పాత ఇంట్లో అస్థిపంజరం కేసుకు సంబంధించి ఒక నోకియా ఫోన్ 84 మిస్డ్ కాల్స్ అనేటివి ఆ అస్థిపంజరం ఎవరిదనేటువంటి దానికి సంబంధించిన ప్రాథమిక నిర్ధారణను చేసినట్టుగా మారింది. అక్కడ ఆ ఫోన్ని రీస్టోర్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి మిస్డ్ కాల్స్ చూసి ఆ ఫోన్ ఎవరిదనేటువంటి ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత పూర్తిగా ఆ యొక్క అస్థిపంజరం ఎవరు చనిపోతే మారిన అస్థిపంజరం అనే దాన్ని కూడా గుర్తించారు. అమీర్ ఖాన్దిగా ఉండొచ్చు అనేటువంటి అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి DNA లాంటి పరీక్షలు చేసి కూడా పూర్తి స్థాయిలో ఇంకా కంక్లూజన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కూడా 10 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఒక పాతబడ్డ ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయి కుళ్ళిపోయి ఆ తర్వాత అస్థిపంజరంగా మారినా కూడా 10 సంవత్సరాల వరకు ఒక బాలుడు క్రికెట్ ఆడుతున్న సందర్భంలో బాల్ అక్కడ పడ్డ సందర్భంలో చూసి గుర్తించడమే తప్ప ఇంకెవరు వెళ్ళి కూడా ఈ 10 సంవత్సరాల్లో కూడా ఆ అస్థిపంజరాన్ని కానీ అతను చనిపోయినటువంటి విషయాన్ని కానీ పట్టించుకోలేదు, చూడలేదు, కనీసం ఆ వైపున కూడా కనిపించలేదంటే ఇది కొంచెం ఆశ్చర్యకరంగా కొంత ఆందోళనకరంగా మారినటువంటి అంశంగా మారింది. ఏదేమైనా కూడా ఒక ఫోన్ అక్కడ ఉన్నటువంటి ఒక ఫోన్ 2015 నాటి మిస్డ్ కాల్స్ అనేటివి బయటికి పడడంతో ఈ కేసులో ఒక కంక్లూజన్ వచ్చినట్టుగా అయితే తాజాగా కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.